మన వంటగదిలో ప్రతిరోజు ఉండే ఒక ముఖ్యమైన వస్తువు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే వంట నూనె. మనం తినే ప్రతి కూరల్లో, ప్రతి వేపుడులో ఇది ఉంటుంది. కానీ మనం వాడుతున్న నూనె నిజంగా స్వచ్ఛమైనదేనా? దాని తయారీ వెనుక ఉన్న చీకటి రహస్యాలు ఏమిటి? ఈ నూనె మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. కల్తీ అనేది ఒక నేరం, కానీ లాభాల కోసం నేరాన్ని చేయడానికి కొంతమంది వెనుకాడరు. స్వచ్ఛమైన నూనెను తయారు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది, కానీ కల్తీ నూనెను తయారు చేయడానికి చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ తక్కువ ధర కారణంగా కల్తీ నూనె మార్కెట్లో త్వరగా అమ్ముడుపోతుంది. స్వచ్ఛమైన నూనె తయారీదారులు కొన్నిసార్లు ఈ పోటీని తట్టుకోలేకపోతారు. కల్తీ నూనెలో ఫామాయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, పశువుల వ్యర్థాలు, ముఖ్యంగా కుళ్ళిన ఎముకలు, మాంసం మరియు రసాయనాలు, ఫుడ్ కలర్స్ ని వాడతారు. ఇది వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ ఇదే నిజం. ఈ ప్రక్రియలో ముందుగా చనిపోయిన జంతువుల వ్యర్థాలు, చికెన్ వేస్టేజ్ మరియు పాత మాంసం సేకరించి వాటిని పెద్ద ట్యాంకులో వేసి ఎక్కువ వేడి వద్ద మరిగిస్తారు. ఈ ప్రక్రియలో వ్యర్థాల నుంచి ఒక రకమైన ఫ్యాట్ వస్తుంది. ఈ ఫ్యాట్ ని ఫిల్టర్ చేసి అందులో దుర్వాసనను పోగొట్టడానికి కొన్ని రసాయనాలు కలుపుతారు. ఆ తర్వాత వంట నూనెలాగా కనిపించడానికి రంగులు, వాసనలు కలిపి ప్యాక్ చేసి మార్కెట్లకు పంపుతారు. ఈ కల్తీ నూనె కేవలం ఆరోగ్యానికి హానికరం కాదు, ఇది ప్రాణాలను కూడా తీయగలదు. ఈ నూనెలో ఏమాత్రం పోషకాలు ఉండవు, పైగా వీటిలో క్యాన్సర్ కి కారణమయ్యే రసాయనాలు ఉంటాయి. ఈ నూనెలో ఉండే హానికరమైన పదార్థాలు కొలెస్ట్రాల్ ని పెంచి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇందులో వాడే రసాయనాలు కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి, అంతేకాకుండా క్యాన్సర్కి కారణమవుతాయి. ఈ నూనె జీర్ణం కావడం కష్టం, దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ నూనె రోగ నిరోధక శక్తిని తగ్గించి ఇతర జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఈ కల్తీ నూనె గురించి మనకు ఇప్పుడు తెలిసింది. మరి మనమేం చేయాలో నెక్స్ట్ చెప్తాను. మన నమ్మకమైన బ్రాండ్ల నూనెలు మాత్రమే కొనాలి. ఇతర నూనెల కంటే చాలా తక్కువ ధరలో నూనె దొరికితే దాన్ని అవాయిడ్ చేయాలి. నూనెని పరీక్ష చేయండి. స్వచ్ఛమైన నూనెకు ఒక సహజ రంగు, వాసన ఉంటాయి. నూనె ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే కల్తీ నూనె ఎక్కువగా వస్తుంది. కొంచెం నూనె ఒక గ్లాసులో పోసి ఫ్రిడ్జ్ లో 1 గంట సేపు పెడితే స్వచ్ఛమైన నూనె గడ్డ కట్టదు, కానీ ఫామాయిల్ కలిపిన నూనె గడ్డ కడుతుంది. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. నూనె కొనేటప్పుడు దయచేసి జాగ్రత్త వహించండి. నకిలీ ఉత్పత్తులను ప్రోత్సహించకండి. బలమైన ఇండియా నిర్మించాలంటే మనం మొదటగా మనం తినే ఆహారాన్ని కాపాడుకోవాలి. కల్తీ ఉత్పత్తులను దూరం పెట్టాలి. మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం సెక్యూర్ అయితేనే మన దేశం సెక్యూర్ అవుతుంది. ఇది కేవలం ఒక మనిషి బాధ్యత కాదు, ఇది మన అందరి బాధ్యత. మార్కెట్లో కల్తీ వస్తువులు చూడగానే నిరసన తెలియజేయండి. అలా చేస్తేనే మనం నిజమైన బలమైన భారత్ను నిర్మించగలం. జై హింద్.